అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి రోజున ఏదైతే ఈ యొక్క శాసనసభకు సంబంధించి కొన్ని పదవులు ప్రభుత్వ విప్లు అదేవిధంగా చీఫ్ విప్ ఈ పదవులన్నిటి కూడా భర్తీ చేయడం జరిగింది. అయితే ఇన్ని రోజుల నుంచి ప్రధానంగా ఎదురు చూస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని ఏదైతే ఉండి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి కేటాయించడం జరిగింది. అయితే డిప్యూటీ స్పీకర్గా రానున్న రోజుల్లో ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఇవన్నీ ఎటువంటి పరిణామాలు జరగవచ్చు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రస్తుతానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం మొత్తానికి త్రిపులర్ గారికి అయితే డిప్యూటీ స్పీకర్ పదవి అనౌన్స్ చేయడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన వెంటనే కొంతమంది సామాజిక మాధ్యమాల్లో కావచ్చు వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో అంటే ఎమ్మెల్యే హోదాలో కూర్చుని ఉన్నప్పుడు స్పీకర్ హోదా లేదా డిప్యూటీ స్పీకర్ హోదాలో త్రిపులర్ గారు ఆ హోదాలో కూర్చున్నప్పుడు ఆ సన్నివేశాలు ఊహించుకుంటూ చాలా వైరల్ అయినటువంటి సందర్భాలు. ఇప్పుడు అది ఒక రకంగా నిజమైందనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఈయన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండగా జగన్ గారు అసెంబ్లీకి వస్తే ఎటువంటి సన్నివేశాలు ఉండొచ్చు అంటారు? మీరు భలే చెప్తున్నారండి, ఏదో జగన్ వచ్చేస్తాడని. మీరన్నీ ఊహలు బాగా కథలు అంటే రాకుండా కాలం వెళ్ళబోచ్చు 5 సంవత్సరాలు. డెఫినెట్ గా మీరు ఇంకా ఎదురు చూస్తున్నారు వస్తాడని. ఆయన అంత దమ్ము ధైర్యం లేవు ఆయనకి. ఆయన అసలు అందులో ఇప్పుడు ఏమండి ఒకళ్ళకి 2 అయ్యారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడిని తట్టుకోగలడు ఆయన. అది భయపడే కదా రాలేదు. అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు కదా మొన్న అసెంబ్లీ సమావేశాల ముందు ఏం చెప్పారు, వైసీపీ వాళ్ళు తప్పకుండా రావాలి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రావాలి, వచ్చాక నీకు మైక్ ఇస్తాను బాబు అన్నారు. మీరు ప్రజా సమస్యల మీద గళమెత్తుతానంటే తప్పకుండా మైక్ ఇస్తా అన్నాడు ఆయన. అని లాస్ట్లో ఏమన్నాడు, మీరు నాకు నమస్కారం పెట్టాలని రాకపోవచ్చు, అది కూడా నాకు తెలుసు. సో ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రాకపోవటానికి ప్రధాన కారణాల్లో ఒకటి అయ్యన్న పాత్రుడు గారిని తట్టుకోలేకపోవటం. ఆయనకి మామూలుగా ఉండదు ఆయన నోరు. అంటే ఆయన వేసే ఆ చలోక్తులు కావచ్చు, లేకపోతే చాలా పదునుగా ఉంటాయి ఆయన మాటలు. జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలడంటే ఆ పదును తట్టుకోలేడు, భరించలేడు ముందు. ఎందుకంటే ఎదురు సమాధానం చెప్పేంత ధైర్యం లేదు. నెక్స్ట్ మాట్లాడటం రాదు మనిషికి. ఇప్పుడు అక్కడ ఆయన ఏదైనా అన్నారు అనుకోండి మామూలుగా, మీరు మామూలుగా అన్న ఆయనకి అది వేరేగా వినిపిస్తుంది. 1 2 వెంటనే సమాధానం ఇచ్చేంత తెలుగు రాదు, భాషా పరిజ్ఞానం లేదు, నెక్స్ట్ రాజకీయ అవగాహన లేదు. కాబట్టి అప్పుడు ఎవరు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇన్ని అవస్థలు ఆయనకి అవసరం. ఇవన్నీ మీరేం చేస్తారు, అసెంబ్లీకి వచ్చాక ఈ అట్రాసిటీస్ అన్నీ తీస్తారు, సోషల్ మీడియా తీస్తారు, మీరు తల్లి చెల్లిని తీసుకొస్తారు మీరు. మరి ఇవన్నీ నేను తట్టుకుంటానా అంటాడు జగన్మోహన్ రెడ్డి. ప్లస్ అవినీతులు, మద్యం అవినీతి, కుంభకోణాలు జరిగిన వాటికే కదండి ఆయన సమాధానం చెప్పాల్సింది. ఇప్పుడు కొత్తగా వాళ్ళు కల్పించేది ఏం లేదు. మేము 5 ఏళ్లలో ఏమైనా చేస్తామండి, మీరు మమ్మల్ని నిలదీయకూడదు. మేము పాపాలు చేస్తాం, తప్పులు చేస్తాం, అవినీతి చేస్తాం, స్కాములు చేస్తాం, కుంభకోణాలు చేస్తాం. మీరు అన్నీ చూసి చూడనట్టు వదిలేసి మీకు ఏదో 5 ఏళ్ళు ఇచ్చేసారు ప్రజలు, మేము 4 ఏళ్ళలో కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, మేము మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాము అని అనుకుంటున్నాడు కదా ఆయన. కదా ఆ భ్రమల్లో ఆయన ఉండనివ్వండి. ఆయన ఇప్పుడు పగటి కళలు కంటున్నాడు, రాత్రి కళలు కాదు పగటి కళలు కంటున్నాడు, కన్నివ్వండి. ఇంకొకటి ఇప్పుడు ఒకళ్ళకి 2 ఎవరు, ఇప్పుడు పాపం రఘురామకృష్ణరాజు గారిని చూస్తేనే ఆయనకి అరికాలు మంట నెత్తికెక్కుతుంది ఆయన. అంటే ఇంతకు ఎలా చూడాలంటారు? చూస్తేనే అంటున్నారు. ఈయన హైట్ సుమారుగా 6 అడుగుల పైన. ఏమండి ఎలా చూసినా ఆయన తలెత్తి చూసినా తలెత్తకుండా చూసినా అసలు రఘురామకృష్ణరాజు అన్న పేరు వింటేనే ఆయనకి ఇంకా ఒళ్ళంతా మంటలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కోపంతోటే కదా ఆర్ఆర్ఆర్ని చంపాలని చూశాడు ఆయన. అసలు ఆర్ఆర్ఆర్ గారు ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీలో ఉండే అంటే చెడు ఏదైతే ఉందో లేకపోతే నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టాడు ఆయన. అది తట్టుకోలేకే కదా ఆర్ఆర్ఆర్ని ఏం చెయ్యలేక సస్పెండ్ చేయలేక ఆయన మీద 0 డిగ్రీ ప్రయోగించారు. ఆయన ఎంత కొట్టారండి విపరీతంగా, కస్టోడియల్ టార్చర్ అది. సో ఆయన అదృష్టం బాగుంది, జగన్మోహన్ రెడ్డి టైం బాగాలేదు, ఆయన ఇవాళ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఇది మనం ముందే చెప్పాం కదా, ఆయన డిప్యూటీ స్పీకర్ అవుతారు 3 అంతులు. అంటే టీటీడీ చైర్మన్ అయినా బాగానే ఉంటుంది కానీ డిప్యూటీ స్పీకర్ అయితే ఆయనకి సరిపోతుంది. ఎందుకంటే మాట్లాడగలిగే వాళ్ళు స్పీకర్ పదవిలో ఉండాలి. ఇప్పుడు మాట్లాడగలిగేది అయ్యన్న పాత్రుడు, మాట్లాడగలిగేది రఘురామకృష్ణరాజు. అందులో రఘురామకృష్ణరాజు మంచి పన్ను ఉంటుంది ఆయన మాటల్లో. ఆయన మాటలు వేరులేండి.
చాలా బాగుంటాయి. అంటే గోదావరి జిల్లాలో వాళ్ళకి కొంచెం ఎటకారం ఉంటుందిలేండి. చాతుర్యం అనాలో వెటకారం అనాలో ఏదైనా అంటే అది కరెక్ట్గా ఎవరికి తగలాలో ఆ మాట వాళ్ళకే తగులుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టదు, తగలాల్సిన వాళ్ళకి మాత్రం సూటిగా తగులుతుంది. మంచి అంటే హుందాగా మాట్లాడడం తెలుసు, వ్యంగ్యంగా మాట్లాడడం కూడా తెలుసు. వ్యంగ్యం కూడా అందంగా ఉంటుంది, కానీ అది ఉండేల దెబ్బలాగా తగులుతుంది, మామూలుగా తగలదు. అది గిలగిలా కొట్టుకుంటాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అందుకని ఎందుకండి పాప ఆయన మానాన ఆయన ఏదో అక్కడ యలహంక ప్యాలెస్లో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాడు. ఆయన ప్యాలెస్లో తప్ప ఉండలేడు. ఆయన అసెంబ్లీకి తీసుకొచ్చి మీరు రాళ్ళ దెబ్బలేసి ఎందుకు ఆయనకు అవసరమా పాపం? ఏదో అలా తిడుతూ వాళ్ళని వీళ్ళని తిట్టిస్తూ ఆయన బతికేదో ఆయన గడుపుతున్నాడు. తల్లిని చెల్లిని తిట్టించాడు, మళ్ళా తల్లి చేత ఏదో పాప ఒక వీడియో పెట్టించాడు, లెటర్ రాయించాడు. ఆయన అవస్థలు ఏదో ఆయన పడుతున్నాడు. పడినివ్వండి, ఎక్కడ బెయిల్ రద్దు అయిపోతుందో, ఎక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందో అని భయపడుతున్నాడు. పాపం అలాంటి భయపడే బిడ్డను మీరు ఎందుకు ఇట్లా చేస్తారు చెప్పండి? మీరు ఎందుకు అసెంబ్లీకి రమ్మని అంత పట్టుబడుతున్నారు చెప్పండి? అంటే ఇప్పుడు ఆయన ఒక పులివెందుల శాసనసభ నుంచి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, ప్రజల పక్షాన పోరాడటం చెప్పుకునే వ్యక్తి, మరింత చెప్పుకునేటువంటి వాళ్ళు రావాలి కదా ఖచ్చితంగా. అది ఒక సభా సాంప్రదాయం కదండి, అందుకనే రమ్మంటున్నారు. ప్రజల పక్షాన పోరాడతాం అంటాం కానీ పోరాడం కదండి. ఆయన ఎప్పుడైనా పోరాడా పాపం? ఆయన పరదాలు కట్టుకుని తిరిగాడు కదా 5 ఏళ్ళు. అంతకుముందు చెల్లి తిరిగింది కదా ఆయన కోసం పాపం. ఆయన ఏదో అలా అలా పాదయాత్ర చేస్తాడు, బుగ్గలు పుణికాడు, ముద్దులు పెట్టాడు, అయిపోయింది ఆయన జీవితం. సో అవన్నీ కూడా ఆయనకి ఫలితాన్ని ఇచ్చేసాయి. ఇప్పుడు మళ్ళా ఎందుకు పాపం ఆయన ఇబ్బంది పెడతారు? పులివెందుల ప్రజలు ఏదో పాపం తెలియక ఇంకా రాజశేఖర రెడ్డి కొడుకు మన జగన్ అనుకుని ఓట్లేశారు. అదేదో వారసత్వంలో కొట్టుకుపోతున్నాడు కాబట్టి ఆయన పాప ఎవరి సమస్యలు ఆయన ఎత్తుకోలేడండి. ఆయనకి అంత ఓపిక లేదు, అంత టైం లేదు. యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ హిస్ పొజిషన్. ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయన సమస్యలను తీసి ఎవరిని ఎత్తిన పెడదామా గంపని చూస్తున్నాడు. అలా ఎవడు దొరకట్లేదు. తల్లి కూడా పారిపోయింది ఆయన దెబ్బలకి. చెల్లెళ్ళని పంపించాడు. ఇప్పుడు ఇంకా పాప ఎవరున్నారు ఆయన వాళ్ళ దిక్కు ఆయనకి? అదే భారతీరెడ్డి ఏమీ వెందు చేయలేదు ఆవిడ. అవినాష్ రెడ్డి ఏమైనా ఉంటే తేడా వస్తే ఉతికారేస్తాడు ఈయన్ని. ఇంకా ఆయన ఏం చేస్తాడు పాపం? దిక్కులేని వాడండి. తండ్రి లేడు పాపం, చచ్చిపోయాడు, అనాథ ఆయన. ఇప్పుడు తల్లి ఉండి లేనివాడు కాబట్టి ఆయన ఏదో పాపం తండ్రి, ఒక తల్లి దూరంగా ఉంది, ఒక తండ్రి దూరం అయిపోయాడు, ఏదో అలా బతుకుతున్నాడు. ఇప్పుడు ఈ కష్టాల కడల్లోంచి ఎవరు గట్టెక్కిస్తారా అని చూస్తున్నాడు. మీరు ఆయన్ని మళ్ళీ అసెంబ్లీకి పిలిపించి రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏదో మాట్లాడి ఆయన అదంతా విని మళ్ళీ ఆయన కళ్ళంటి నీళ్ళు పెట్టుకుంటే మళ్ళీ పాపం పేరు నాని లాంటి వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? నిన్న పేరు నాని ఏడ్చాడు కదా పాపం. ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరో పాపం జగన్మోహన్ రెడ్డిని ఏదో తిట్టాడని నీకు పాపం గుండె చెరువు అయిపోయింది నిన్న. పాపం మరి షర్మిలని బూత్ మాటలు మాట్లాడినప్పుడు వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టినప్పుడు నీకు అప్పుడు గుండె రాయి అయిపోయింది కదా. అంటే పాపం మరి ఎందుకండి పాపం పేరు నాని, అంబటి రాంబాబు వీళ్ళందరినీ ఏడిపిస్తారు మీరు? వాళ్ళ అన్నగారికి ఏదైనా అయితే వాళ్ళు తట్టుకోగలరా? వాళ్ళందరూ ఇప్పుడు ఏదైనా అయితే తేడా మళ్ళీ ఇప్పుడు అనవసరంగా రఘురామకృష్ణరాజు గారికి మాట వస్తుంది. ఇవన్నీ మీరు ఆలోచించాలండి పెద్ద మనసుతోటి. మీలాంటి వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకుని జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడి అన్నా నువ్వు రాకు, నువ్వు కష్టాలు తట్టుకోలేవు, నీకున్న కష్టాలు చాలు, నువ్వు ఏదో కత్తుల బోన్లో ఉన్నట్టుగా. రాబోయే రోజులన్నీ కూడా ఇంకా సేమ్ ఇదే. 2 పులుల మధ్య ఆయన ఎట్లా ఉంటాడు సార్? పిల్లి. ఆయన పిల్లి కదా పాపం. ఏదో పులివెందుల పులి అంటాడు కానీ ఒక పులి ఎవరు? మన అయ్యన్న పాత్రుడు. ఇంకో పులి ఎవరు? మన రఘురామకృష్ణరాజు గారు. మరి ఆయన తట్టుకోగలడా చెప్పండి? కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మీరు బలవంతం చేయకండి రమ్మని. ఆయన ఏదో మాక్ అసెంబ్లీలు చేసుకుంటున్నాడు అక్కడ ఎమ్మెల్యేలతో కూర్చుని. ఆ ఎమ్మెల్యేలు అందరూ అయ్యో దేవుడా మేము వెళ్తాం అసెంబ్లీకి అని వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళని పట్టి బంధిస్తున్నాడు. వాళ్ళ మొహంలో నెత్తురు చుక్క లేదు మీరు చూస్తే. వాళ్ళందరూ ఏంటి సుత్తి మనకి ఏంటి గోలంతా అని వాళ్ళు అలా బిక్కమొహాలు వేసుకుని వాళ్ళు చూస్తున్నారు. ఏంటి రేపు పొద్దున ఇప్పటికే నియోజకవర్గంలో తలెత్తుకోలేకపోతున్నాము, ఇప్పుడు అసలు అసెంబ్లీకి వెళ్ళకపోతే మళ్ళీ చీపురు తిరగేస్తారేమో ప్రజలను వాళ్ళు భయపడుతున్నారు. నెక్స్ట్ ఎలాగా ఆయన పులివెందుల్లో నెగ్గడు. అందుకని ఆయన ఇప్పుడు జైలుకి వెళ్ళాలా, బెయిల్ రద్దు అవుతుందా, లేదు ఇలా మాకు అసెంబ్లీ పెట్టుకుందామా అని ఆలోచనలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన అలా గడిపోయినివ్వండి ఆయన జీవితాన్ని, శేష జీవితాన్ని. 30 ఏళ్ళు ఇంకా అన్నాడు కదా, 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాన్ని, 30 ఏళ్ళలో ఎప్పుడు అసెంబ్లీకి రావడానికి ప్రయత్నిస్తాడు అంతే. అంటే ఏదో అది ఏమంటారు నందోరాజా భవిష్యతి అంటే ఆయన ఒకవేళ ఆయన నెగ్గితే, ఆయన పులివెందుల ఎమ్మెల్యే మళ్ళీ అయితే ఏమన్నా నెక్స్ట్ టైం హీ మే థింక్
అసెంబ్లీకి రానా వద్దా అని. సో ఈ 5 ఏళ్ళు ఇలా గడిచిపోనివ్వండి ఆయనకి. ఖచ్చితంగా మేడం, ఇప్పటికే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళదని హాస్యాస్పదంగా చూస్తున్నప్పుడు కూడా మరి చూద్దాం వాళ్ళు అంటే కూడా. చెల్లెలు కూడా నేను చెప్పింది కదా, అన్న ఎందుకన్నా ఎలాగ నువ్వు అసెంబ్లీకి వెళ్ళలేదు, నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు రిజైన్ చేసేమంది. కనీసం చెల్లి మాట ఒక్కటైనా వింటే ప్రశాంతంగా ఆయన జైల్లో ఏ పుస్తకాలు రాసుకోవడము అంటే ఎవరన్నా రాసి పెట్టేవాళ్ళు ఉంటే, లేదో ఎలాగో గడిపేస్తాడు ఆయన మొత్తానికి 5 ఏళ్ళు. ఖచ్చితంగా చూద్దాం మేడం, రాను రోజులు ఏం జరుగును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.